నమస్తే గాయ్స్, బాగున్నారా? నేను మీ ఆదిత్య. ప్రజెంట్ అయితే ఉజ్జయిన్లో అయితే ఉన్నాను గాయ్స్. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఓంకారేశ్వర్ కూడా 2 days ట్రిప్. అండ్ డే 1 వచ్చి ఉజ్జయిన్ మహాకాళేశ్వర్, అండ్ డే 2 వచ్చి చాలా విశేషమైన రోజు, చాలా విశిష్టమైన రోజు. అది ఓంకారేశ్వర్లో అయితే చెప్తాను. గాయ్స్, లాస్ట్ వీడియో చూశారు, నచ్చింది అనుకుంటున్నా. లాస్ట్ వీడియో గ్వాలియర్ టు ఉజ్జయిన్ రత్లాం ఎక్స్ప్రెస్లో అయితే వచ్చాను. ఒక పర్సన్, సింగిల్ పర్సన్ వస్తే ఎంత అమౌంట్లో కంప్లీట్ చేయొచ్చు, ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది మన ట్రిప్. అండ్ ఏమేమి కవర్ చేయాలి, ఉజ్జయిన్లో ఏమేమి చూడాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ మిస్ అవ్వకుండా నేనైతే చూపించబోతున్నా ఉజ్జయిన్ ట్రిప్. లెట్స్ గో గాయ్స్, టెంపుల్ కారిడార్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? అక్కడి నుంచి మొత్తం చూపిస్తాను. వ్యూ అయితే సాయంత్రం హారతి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, చూపిస్తా. ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ సిరీస్ అయినా కొద్దిగా సపోర్ట్ చేయండి. రాజస్థాన్ సిరీస్ సపోర్ట్ అయితే రాలా, ఈ సిరీస్ అయితే చేయండి గాయస్ కొద్దిగా. గాయస్, మనం మొట్టమొదటిగా ఉజ్జయిన్ ట్రిప్లో శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించిన సాందీపని ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాం. రండి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వచ్చిన వెంటనే చాలా శాంతమైన ప్రశాంత వాతావరణం కలిగిన ఆశ్రమం అయితే కనిపిస్తుంది. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. రండి దర్శించుకోండి. సాందీపని ఆశ్రమం శ్రీకృష్ణుడు 64 రోజులు విద్యను అభ్యసించిన ప్రదేశం. శ్రీకృష్ణుడు ఆ 64 రోజులు ఈ శివ మహారాజుకే పూజించారనమాట. గాయస్, ఇప్పుడు మనం ఉజ్జయిని గురించి ఇతిహాసం అయితే తెలుసుకుందాం. ఉజ్జయినిని పూర్వకాలంలో అవంతిక అని పిలిచేవారు. ఈ ఉజ్జయిని క్షేత్రాన్ని భోజరాజు మరియు బట్టి విక్రమార్కుడు వంటి గొప్ప రాజులు పరిపాలించిన అతి పురాతనమైన క్షేత్రం గాయస్. హిందువులకు సప్త మోక్షాన్ని ప్రసాదించే మోక్షతీర్థం అని కూడా అంటారు ఉజ్జయిన్ క్షేత్రాన్ని. అలాగే అంగారక గ్రహం పుట్టిన స్థలం కూడా ఇదే. 12 జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఇక్కడే ఉంది. అలాగే అష్టాదశ శక్తిపీఠాలలో మహాకాళీ శక్తిపీఠం కూడా ఇక్కడే ఉంది. అదేవిధంగా 12 ఏళ్ళకు ఒకసారి జరిగే మహాకుంభమేళ ప్రపంచంలోనే 4 ప్రదేశాలలో ఉంటే ఉజ్జయిని క్షేత్రం కూడా అందులో ఒకటి. అంత ప్రసిద్ధి కాంచిన క్షేత్రం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. నాతో పాటు రండి గాయస్. నేను చుట్టుపక్కల ఉన్న ఉజ్జయిని చుట్టుపక్కల ఉన్న 6 మెయిన్ పుణ్యక్షేత్రాలను అయితే కవర్ చేద్దామని వచ్చేసాను. స్టార్టింగ్ మార్నింగ్ టైం వచ్చి 8-10 అయితే అవుతుంది. ఒక 10:30, 11 o'clock లోపల ఈ 6 temples అన్నీ కవర్ చేసేస్తే మళ్ళీ మధ్యాహ్నం పూట ఉజ్జయిన్ మహాకాల్ దర్శనం అయితే చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుందామని నా ప్లాన్. ఓకేనా? నా ప్లాన్ మీతో షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ అయితే సాందీపని ఆశ్రమంలో అయితే ఉన్నాను. ఈ సాందీపని ఆశ్రమం గురించి గొప్పతనం చెప్తాను, వినండి. శ్రీకృష్ణుడు 64 రోజులు విద్యను అభ్యసించిన ప్రదేశం సాందీపని ఆశ్రమం. తన గురువు సాందీపని కోసం సప్త మోక్ష తీర్థాలలో నుంచి మోక్షతీర్థం అయితే తెచ్చి ఇచ్చారు. ప్రోక్షణ చేసుకుందాం రండి. శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించినట్టు చిత్రాన్ని అయితే అలంకరించారు ఇక్కడ. సాందీపని ఆశ్రమం చాలా చక్కగా జరిగింది దర్శనం. బయట నుంచి దర్శించుకోండి. బలరాం, శ్రీకృష్ణ, సుధామ. సాందీపని ఆశ్రమం దర్శించుకున్న వెంటనే మనకైతే ప్రసాదం అయితే ఇస్తున్నారు ఇక్కడ బయట. ప్రసాదం అయితే తీసుకోండి.
ఈ ఆటోనైతే బుక్ చేసుకున్నాను. కేవలం 450 రూపాయలతో మాత్రమే మొత్తం 6 చోట్ల అయితే తిప్పుతున్నారు ఈయన. ఆటో అయితే మస్తుంది గైస్, చూడండి ఎంత బాగుందో. ఒక విఐపి రూమ్ ఉన్నట్టుంది ఆటో అయితే ఇక్కడ. సాందీపని ఆశ్రమం దర్శించుకున్న వెంటనే నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు అంగారక గ్రహం పుట్టిన స్థలానికి అయితే వెళ్తున్నాం. మంగళనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడి నుంచి 2.5 కిలోమీటర్లు గైస్, ఓకేనా. ఇక్కడిని మామూలుగా నేను ఎందుకు ఆటో చేసుకున్నానంటే చుట్టుపక్కల ఎక్కడికైనా వెళ్ళండి, కేవలం ఒక 100 రూపాయలు 120 రూపాయలు అయితే తీసుకున్నారు. నేనైతే ఒక 450 రూపీస్తో అయితే ఈ ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నా. 6 టెంపుల్స్ అయితే చూపిస్తున్నారు ఆయన. ఎక్కడికైనా వెళ్ళండి, 100 రూపాయలు తక్కువ తీసుకోవట్లా. ర్యాపిడోస్ అయితే బుక్ అవ్వట్లేదు. సో అందుకోసమే ఆటో ఖర్చు ఎక్కువ అయిపోతుంది ఇక్కడ ఉజ్జయిన్లో. అందుకనే ఈయనకి ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడేసుకున్నాను నేనైతే. మీరు వస్తే మీ ఇష్టం, ఫ్యామిలీ బేసిస్తో వస్తే చేసుకోవచ్చు. సింగిల్గా వచ్చాను, మొత్తం ఇక్కడ ఎండ కూడా కొద్దిగా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో అందుకనే ఒక నీట్గా ఒక ఆటో ప్యాకేజ్ అయితే మాట్లాడేసుకున్నాం, ఓకేనా. మనం ఇప్పుడు మంగళనాథ్ ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాం. మంగళనాథ్ ఆలయం అంటే అంగారక గ్రహం పుట్టిన స్థలం. సరిగ్గా ఇదే ఆలయం పైన అంగారక గ్రహం ఉందని అంటున్నారు. సరే రండి లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఆ పైన చూస్తున్నారు కదా, అక్కడే 500 రూపాయల నుంచి 11,000 రూపాయల వరకు దోష నివారణ పూజలు అయితే చేస్తున్నారు. ఎవరికైతే అంగారక దోషం ఉందో వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చేపించుకోవచ్చు. ప్రపంచంలోనే ఏకైక అంగారక గ్రహం ఆలయం ఉన్న ప్రదేశం కూడా ఉజ్జయిన్లోనే ఉంది. తప్పకుండా అంగారక పూజలు చేయాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. మంగళనాథ్ ఆలయం పక్కననే ఇది వచ్చి మంగళనాథ్ ఆలయం. పైన దోష నివారణ పూజలు అయితే జరుగుతున్నాయి. అక్కడ అయిన వెంటనే ఇక్కడ వచ్చి షిప్రా నదిలో అయితే స్నానం చేస్తారనమాట. ఈ షిప్రా నదిలోనే సాయంత్రం 6 గంటలకు షిప్రా హారతి అయితే ఉంటుంది. మనం సాయంత్రం వచ్చి ఆ హారతిని అయితే చూసుకుందాం, ఓకేనా. ఫస్ట్ లోపలికి వెళ్ళి మంగళనాథ్ దర్శనం అయితే చేసుకుందాం. ఈ మంగళనాథ్ ఆలయంలో రష్ అయితే విపరీతంగా ఉంటారు. వీలు చూసుకొని ఎంత త్వరగా అయితే అంత తొందరగా రండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దోష నివారణ పూజలు అయితే జరుగుతాయి ఇక్కడ. ఈ విధంగా 500 రూపాయల నుంచి 11,000 రూపాయల వరకు పూజలు అయితే చేస్తారు ఇక్కడ పండితులు అయితే. అంగారక గ్రహం దర్శించుకోవాలంటే కేవలం 15 నుంచి 20 నిమిషాలు లైన్లో అయితే నించోవాలి గైస్. మంగళవారం కాబట్టి చాలా దారుణంగా ఉన్నారు రష్ అయితే. నేను అరగంటగా నుంచున్నా లైన్లో, ఇంకా పంపిలా ముందరికి. అంగారక గ్రహం మంగళనాథ్ ఆలయం దర్శించుకోండి. మంగళనాథ్ స్వామి వాహనం మేషం దర్శించుకోండి గైస్. మంగళనాథ్ దర్శనం అయితే చాలా చక్కగా జరిగింది. గుర్తుంచుకోండి, ఎవ్రీ ట్యూస్డే అయితే చాలా దారుణంగా అయితే రష్ ఉంటారు. నేనైతే 8:30కి అయితే వచ్చాను. టైం చూసుకున్నట్లయితే 9:30. నాకు మంగళనాథ్ ఆలయంలోనే 1 గంట అయితే పట్టింది అనమాట. కానీ ఎవ్రీ ట్యూస్డే చాలా విశేషమైన రోజు. ఎవరైతే మేషరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళకు చాలా ప్రసిద్ధిగాంచిన స్థలం. అలాగే ఎవరైతే మేషరాశి పూజలు చేసుకుంటున్నారో అదేవిధంగా అంగారక పూజలు కాకుండా మన రాహు కేతు శని పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ పూజ కాస్ట్ వచ్చి 500 నుంచి 11,000 వరకు తీసుకుంటున్నారు, ఓకేనా. మనం ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే ఆలయం ప్రిమిసెస్లో అయితే ఉన్నాను, ఆలయం లోపలైతే ఉన్నాను గాయస్. పైన 2nd ఫ్లోర్ వచ్చి టెంపుల్, 1st ఫ్లోర్ వచ్చి దోష నివారణ పూజలు అయితే జరుగుతున్నాయి. రోజుకు 100 నుంచి 200 పూజలు అయితే చేస్తున్నారనమాట. మంగళనాథ్ ఆలయం దర్శించుకొని బయట వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం అయితే జరుగుతుంది ఇక్కడ. కార్యక్రమం అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు తినండి, అన్నప్రసాదం అయితే తీసుకోండి. నేను ఈరోజు మార్నింగ్ 7:30కి అయితే నా ఉజ్జయిన్ ట్రిప్ని అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు ఓన్లీ 2 టెంపుల్సే కవర్ చేశాను. టైం చూసుకున్నట్లయితే 9:50 అండ్ ట్యూస్డేలో అయితే వచ్చాను. డే అయితే ట్యూస్డే ఈరోజు. సో రష్ అయితే దారుణంగా ఉన్నారు. ఇప్పుడు 3rd టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం. ఉజ్జయిన్ క్షేత్ర పాలకుడు మన కాలభైరవ స్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాం.
తప్పకుండా ఉజ్జయిని వచ్చిన వాళ్ళు తప్పకుండా కాలభైరవ స్వామిని అయితే దర్శించుకోవాలి. ఎందుకంటే ఆయన నోటీస్ అండ్ అటెండెన్స్ అయితే వేస్తారనమాట, మీరు ఉజ్జయినికి వచ్చారా లేదా అని. ఆయన క్షేత్రపాలకుడు కాబట్టి. ఓకేనా గాయస్, మనం ఇప్పుడు ఉజ్జయిన్ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికైతే వచ్చేసాం. అలా కాలభైరవ స్వామిని దర్శించుకుందామని వెళ్తున్నా. ఇక్కడ వీళ్ళు రోఅబ్జా అయితే ప్రసాదంగా ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. కాలభైరవ స్వామికి పూర్వకాలంలో మద్యం, మాంసం లాంటి అనేక పదార్థాలను సమర్పిస్తారనమాట. ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగిస్తున్నారు. కానీ ఇక్కడ మాంసం అయితే తీసేశారు, కానీ మద్యం అయితే సమర్పిస్తున్నారు. నేనైతే ఒక 3 నుంచి లేకపోతే 2 బాటిల్ మద్యం అయితే తీసుకుందాం అనుకుంటున్నా. గాయస్ భయపడొద్దండి, నేనైతే మద్యం అయితే సమర్పించాను. జస్ట్ నేను నా ఫ్రెండ్స్కి అయితే ప్రసాదంగా అయితే ఇస్తున్నాను. అండ్ ఎవరైతే ఇక్కడి నుంచి మద్యం అయితే తీసుకెళ్తారో, ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మద్యం అయితే ఎక్కువ తాగే వాళ్ళైతే ఉన్నారో వాళ్ళకైతే ఈ ప్రసాదాన్ని ఇస్తే నిమిషంలో, అంటే ఒక్క రోజులోనే ఆ మార్పు అయితే వచ్చి మద్యం అయితే మానేస్తారనమాట. సో అంత ప్రసిద్ధి కాంచిన మద్యం ఇక్కడ. కాలభైరవ స్వామికి ఎవరైతే ప్రసిద్ధి ఇస్తున్నారో ఆ మద్యం ఇప్పటివరకు ఎక్కడికి వెళ్తుందో తెలియదు అనమాట. సేమ్ మన పానకాల నరసింహస్వామి లాగే. సో అందుకనే మద్యం దుకాణానికి అయితే వెళ్ళిపోదాం, తీసుకుందాం రండి. ఇలా స్ట్రీట్స్లోనే మద్యం అయితే అమ్ముతున్నారు, ఇక్కడ తీసుకుందాం. ఈ మందిరం ప్రిమిసెస్కి అయితే ఆటోలు అయితే వెళ్ళవు, ఇలా ఈ రిక్షాలు అయితే వెళ్తాయి. కనీసం మీరు 500 మీటర్లు అయితే నడవాల్సి వస్తుంది. గాయస్ మనం ఇక్కడ వైన్ షాప్స్కి అయితే వచ్చాం. ఇక్కడ షరాబ్ షాప్కి అయితే ఇక్కడ మద్యాన్ని అయితే తీసుకుందాం. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 100 రూపీస్ అంట. సో అదేదో 100 రూపాయల బాటిల్ తీసుకొని లోపల సమర్పించేసి ఆ బాటిల్స్ అయితే మా ఫ్రెండ్స్కి అయితే ఇద్దాం అనుకుంటున్నా. గాయస్ జీవితంలో మొట్టమొదటిసారి మందు బాటిల్ అయితే ముట్టుకున్నా అనమాట. ఈ మందు వచ్చి 70 రూపాయలు. సరే దీన్ని అయితే మనం బాబాకైతే ప్రసాదిద్దాం. కాలభైరవ స్వామి. అబ్బా వంట భలే ఉందే. హాయ్ హాయ్, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు గాయస్, భలే ఉంది గాయస్ వంటే. గాయస్ అసలు చుక్కలు చూపిస్తున్నారు కాలభైరవ స్వామి అయితే మనందరికీ. చుట్టూ చూస్తే అసలు ఎండలైతే విపరీతంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 1 గంట నుంచి అయితే లైన్లోనే ఉన్నాము. అసలు దారుణంగా ఉంది గాయస్. అసలు చుక్కలు అయితే చూపిస్తున్నారు ప్రతి ఒక్క భక్తులకి అయితే కాలభైరవ స్వామి. రష్ అయితే విపరీతంగా ఉంది అసలు. ఎట్ లాస్ట్ లోపలికి అయితే వచ్చేసాం మనం గర్భగుడికి అయితే. అమ్మయ్య ఇంతసేపు గాయస్ 1 hour 20 minutes తర్వాత అయితే కనుకరించారనమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాం, దర్శించుకోండి కాలభైరవ స్వామి. గాయస్ ఉజ్జయిన్ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత అలా రోడ్లో ముందరకు వస్తే నాకైతే ఒక కాళిదాస్ డాబా అయితే కనిపించింది. అద్భుతంగా ఉంది ఫుడ్. 140 రూపీస్ అయితే తీసుకున్నాడు థాలి. గాయస్ ఈయనే అనమాట మన కాళిదాస్ డాబాకి ఓనర్. भाई साहब क्या क्या मिलेगा आपका? जय श्री महाकाल। जय श्री महाकाल भैया। 140 रुपये का थाली रहता है। इसमें मटर पनीर का सब्जी रहता है, पंजाबी मटर पनीर, दाल फ्राई रहता है, गुजराती कढ़ी रहता है, तवा रोटी बटर में रहता है, राइस रहता है, चटनी रहता है और सलाद रहता है। भाई साहब इसका लोकेशन बताइए। अपना ये महाकाल मंदिर से 4 किलोमीटर दूर है, अपना कालभैरव मार्ग पर गढ़कालिका चौराहे, गढ़कालिका मंदिर है ना चौराहे पर। थैंक यू भैया, धन्यवाद, बहुत अच्छा लगा। जय श्री महाकाल भैया। గైస్ ఇలా ఉంటుంది రెస్టారెంట్ అయితే. మా గడ్కాలిక అమ్మవారు ఉజ్జయిని శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి మోచేయి పడిందని ఇతిహాసం చెప్తుంది. దర్శించుకోండి గైస్. గైస్ పొద్దున్న చూసుకున్నట్లయితే పొద్దున్న నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు అవుటర్ టెంపుల్స్ అన్నీ కవర్ చేసేసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చి 5 o'clock అయితే అవుతుంది. ఇంకా 5 o'clock నుంచి మెయిన్ హారతి, మెయిన్ టెంపుల్స్ 2 ఉన్నాయి, ఆ 2 కవర్ చేసేద్దాం. ఓకేనా. పొద్దున్న నేను దేనికి చేయలేదంటే ఈవినింగ్ లైటింగ్ మొత్తం మిస్ అయిపోతాను, చేయలేదు. సో లైటింగ్ మొత్తం మిస్ అయిపోతాను. మళ్ళీ మోడీ కొత్తగా ఓపెన్ చేసిన కారిడార్ అయితే చూపిస్తాను మీ అందరికీ. అంతకంటే ముందు మెయిన్ 2 టెంపుల్స్ వచ్చి ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్ ఒకటి, ఇంకోటి వచ్చి హర్సిద్ధి మాత.
ఈ రెండు టెంపుల్స్కి వెళ్ళే ముందు షిప్రా నది హారతి అయితే జరుగుతుంది. టైం వచ్చి 6:30కి అయితే జరుగుతుంది గైస్. ఇప్పుడు టైం 5 o'clock అయితే అవుతుంది. ఎదురుగా నేనైతే ధర్మశాల అయితే తీసుకున్నా, మహాకాల్ ధర్మశాల. చాలా అద్భుతంగా ఉంది. ఆన్లైన్లో టికెట్స్ దొరకనప్పుడు ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోండి. డైరెక్ట్గా 500 నుంచి 1000 రూపాయల లోపల రూమ్ అయితే దొరుకుతుంది. అండ్ రూమ్ అయితే చాలా బాగుంది, ఫ్యామిలీకి చాలా కంఫర్ట్ ఉంటుంది. ఓకేనా, నేనైతే ఎదురుగా టీ తాగేసి ఇంకా స్టార్ట్ చేసేద్దాం మన జర్నీని. ఫస్ట్ హర్షిద్ధి మాత, ఎందుకంటే ఇప్పుడు మహాకాళేశ్వర్ లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు. మహాకాళేశ్వర్ కంటే హర్షిద్ధి మాత హారతి చాలా ప్రసిద్ధమైన హారతి అనమాట. సో హారతి వచ్చి హర్షిద్ధి మాత అది 7 o'clock అయితే జరుగుతుంది. ఫస్ట్ 7 o'clock వరకు మొత్తం హర్షిద్ధి మాత దగ్గరే ఉండి దాని తర్వాత మనం మహాకాల్ లోపలికి వెళ్ళిపోయి ఎప్పుడు వచ్చినా కూడా ప్రాబ్లం లేదు బయటికి. మహాకాల్ పొద్దున్న 4 గంటల నుంచి నైట్ 12 o'clock వరకు టెంపుల్ టైమింగ్స్. ఓకేనా, ఇంకా వెళ్దాం చలో. నేనైతే నా రూమ్ నుంచి ఆటో తీసుకొని ఇంకా నేను షిప్రా నది దగ్గర రామ్ ఘాట్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఫస్ట్ రామ్ ఘాట్లో హారతి అయితే జరుగుతుంది, దాని తర్వాత హర్షిద్ధి మాత హారతి, దాని తర్వాత మహాకాళేశ్వర్ హారతి అయితే జరుగుతుంది. మనం తప్పకుండా 2 హారతులను అయితే చూద్దాం. గైస్, నేనైతే హర్షిద్ధి మాతాని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాను. ఇదంతా గుడి పరిక్రమ అన్నమాట. ఇటుపక్క స్ట్రైట్గా వెళ్తే మహాకాళేశ్వర్ మందిర్ అయితే వస్తుంది. హర్షిద్ధి మాత మందిరంకి అయితే వచ్చేసాం. మందిరం వచ్చి చాలా ప్రశాంతంగా ఉంది. లోపలికి రండి, మందిరం అయితే చూపిస్తాను. హర్షిద్ధి మాత ఇతిహాసం వచ్చి ఉజ్జయిని క్షేత్రాన్ని పరిపాలించిన బట్టి విక్రమార్కుడు ఆయన కులదైవత అన్నమాట. ఈ కులదైవతని మహారాష్ట్ర నుంచి తెచ్చారు. ఉజ్జయిని క్షేత్రంలో అతిపెద్ద హారతి జరిగే స్థలం కూడా హర్షిద్ధి మాతానే. సాయంత్రం 7 గంటల నిమిషానికి హారతి అయితే వీక్షిద్దాం. అంతలోపల దర్శనం చేసుకొని అయితే వద్దాం. రండి, ఒకసారి లోపలికి వెళ్ళి మీకు దర్శనం అయితే చూపిస్తాను. హర్షిద్ధి మాత ఆలయం పక్కనే శ్రీ కర్కాటకేశ్వర మహాదేవ్ టెంపుల్ అయితే ఉంది. రండి, మనం లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఇప్పుడు మనం రామ్ ఘాట్కి అయితే వెళ్తున్నాం. రామ్ ఘాట్కి వెళ్ళే దారిలో రామ్ మందిర్ అయితే కనిపించింది. లోపల దర్శించుకున్న తర్వాత రామ్ ఘాట్కి అయితే వెళ్దాం. మనం రాముల వారిని దర్శించుకున్న వెంటనే ఇలాంటి చిన్న చిన్న సందులో రామ్ ఘాట్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా. ఆహా గాయ్స్, ఎంత అద్భుతంగా ఉంది ఈ రామ్ ఘాట్. నేనైతే సూర్యాస్తమయం టైంకి అయితే వచ్చాను. 6:11 అయితే అవుతుంది టైము. ఈ కారిడార్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో. చాలా అద్భుతంగా ఉంది ఈ సాయంత్రం సమయంలో. రామ్ ఘాట్ హారతి వచ్చి సాయంత్రం 7 o'clock అయితే జరుగుతుందన్నమాట. రామ్ ఘాట్ ఎంతో ప్రశాంతంగా ఉంది గాయస్. అసలు ఎంతో ప్రశాంతమైన వాతావరణంతో కలిగి ఉంది. నేను ఇక్కడికి వచ్చిన వెంటనే నాకైతే అసలు వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. అంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఉండే పూజారిని అడిగి తెలుసుకుందాం దీని విశేషత ఏంటో. ఓకేనా. पंडित जी नमस्कार. हर हर महाकाल. पंडित जी, इसका राम घाट का विशेषता बताइए. राम घाट पर श्री राम जी ने अपने पिताजी के पिंडदान किए थे. हाँ जी. ये एकमात्र ऐसी नदी है जो दक्षिण से उत्तर की तरफ बहती है, बाकी सब उत्तर से दक्षिण की तरफ बहेगी. और यहाँ पर 3.5 काल विराजते हैं. हाँ जी. एक महाकाल है, एक गढ़कालिका है, एक काल भैरव है और एक विक्रांत सरकार है. ये राम घाट का शाम को कितना बजे आरती होता है सर? यहाँ पर 6:45 पे सूर्यास्त के बाद होता है. हाँ. गोधूली वेला में. हाँ. उस समय आरती होता है.
और यहाँ पर श्री कृष्ण और बलराम जी ने भी यहाँ पर उनका मतलब विद्या स्थल है यहाँ पर, विद्यास्थल। जो शांतिपनी के नाम से हाँ, जाना हाँ। जाता है। बहुत धन्यवाद सर जी। आश्रम आपको यहाँ पर मिल जाएगा। बहुत धन्यवाद पंडित जी। और भूमि पुत्र भी यहीं से जन्म लिए गए हैं। हाँ पंडित जी, बहुत धन्यवाद, बहुत अच्छा लगा। రామ్ ఘాట్ హారతి కోసం తయారైతే అవుతుంది గైస్. చాలా అద్భుతంగా ఉంది రామ్ ఘాట్ వచ్చి. తప్పకుండా ఉజ్జయిని వస్తే తప్పకుండా రామ్ ఘాట్ అయితే సందర్శించండి, ఓకేనా గైస్. నేనైతే రామ్ ఘాట్లో హారతి చూడడానికి కోసం అయితే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ రామ్ ఘాట్లో హారతి అయిన వెంటనే హర్సిద్ధి మాత టెంపుల్లో అయితే హారతి అయితే స్టార్ట్ చేస్తారు. ఈవినింగ్ 7 o'clock అయితే హారతి అయితే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు అయితే చాలామంది వచ్చేసారనమాట. తెలుగు వాళ్ళకి కొరత ఎక్కడ పోయినా తెలుగు వాళ్ళకి కొరత ఉండదన్నమాట. సో మన తెలుగు వాళ్ళు అయితే పరిచయం అయ్యారు. వాళ్ళతో మా ఈరోజు జరిగిన జర్నీ ఎలా అనిపించిందో షేర్ చేపిస్తా చూడండి. వాళ్ళ దగ్గర నుంచి కూడా డిఫరెంట్ పీపుల్ మే గివ్ డిఫరెంట్ రివ్యూస్ అని చెప్పారు కదా, ఆ విధంగానే డిఫరెంట్ పీపుల్ దగ్గర నుంచి డిఫరెంట్ రివ్యూస్ అయితే తీసుకుందాం. వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా అసలు వాళ్ళకి ఎలా దర్శనం అయింది అన్న తెలుసుకుందాం. డిఫరెంట్ పీపుల్ మే గివ్ డిఫరెంట్ రివ్యూస్ గైస్, ఓకే. ఆంటీ నమస్కారం. ఆంటీ నమస్తే. ఆంటీ ఎలా జరిగింది మీ ప్రయాణం ఈరోజు? మేము విజయవాడ నుంచి వచ్చాము ఇక్కడికి ఆంటీ ఈ నర్మదా పుష్కరాలకి. ఆంటీ దాని భాగంగా నిన్న బయలుదేరి మేము ఫస్ట్ ఉజ్జయిని దిగాము ఆడ పొద్దున రాత్రి దిగి సరే హోటల్లో బస్ చేసి పొద్దున మహాకాళ మందిర్ ముందు ఫస్ట్ దర్శనం చేసుకున్నాము. అక్కడ పర్వాలే కొంచెం మంచిగా లైన్గా మంచిగా పంపించారు, బాగానే ఉంది. తర్వాత కాలభైరవ మందిరికి వెళ్ళాం. ఆంటీ ఆ కాలభైరవ మందిరికి వెళ్తే మాకు నిజంగానే భైరవుడు కనిపించేసి నాకు కూడా ఆంటీ పొద్దున్న 2 గంటలు అయిపోయింది మాకు. అసలు ఒక లైను లేదు, పాడు లేదు, ఏమీ లేదు, ఒక సెక్యూరిటీ లేదు, ఒక పోలీసు ఎవరన్నా లైన్లో పంపించడం లేదు. ఎవరి కాలు సత్తు ఉంటే వాళ్ళ ముందు పరిగెత్తటం. ముసలాళ్ళు లేదు, పిల్లలు లేదు, ఆడవాళ్ళు లేదు, ఎవరూ లేదు. వాళ్ళు తోసేసుకుంటూ మధ్యలో అసలు గుండె ఆగిపోతుందేమోనంత భయం కూడా వేసింది ఆ తోపులాటలో. ఒక పోలీసు కానీ ఒక సెక్యూరిటీ కానీ ఆ దేవస్థానం సంబంధించిన మనుషులు కానీ ఎవ్వరు కూడా లేరు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం తొయ్యటానికి మాత్రం సెక్యూరిటీ ఉన్నది. అంతసేపు కష్టపడి గంటలు నిలబడి మేము వెళ్తే ఒక సెకండ్ కూడా చూపించకుండా దర్శనం చేయకుండా తోసేస్తున్నారు. అంటే ఆ ఒక్క టెంపుల్లో సెక్యూరిటీ అండ్ సిస్టమ్ లేదంటున్నారా? అస్సలు లేదు. అది నిజమే ఆంటీ. తర్వాత మంగళనాథ్ ఆలయం వెళ్ళారా మీరు? అసలు అక్కడికి వెళ్ళడానికి అసలు ఇంక లోపలికి వెళ్ళడానికి మాకు భయం వేసింది. ఈ కాలభైరవ చూసేసరికి మేము అక్కడికి మంగళనాథ్ టెంపుల్కి వెళ్ళేసరికి ఇంకా అక్కడ లోపలికి వెళ్తే మళ్ళీ ఇక్కడ పరిస్థితి ఉంటుందేమో అనే భయం వేసి ఇంకా కొంచెం మాతో పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఇంకా మాకు భయం వేసి లోపలికి కూడా వెళ్ళాలి. బయట నుంచి దండం పెట్టుకొని బయటకు వచ్చేసేసి. చాలా సంతోషం ఆంటీ, థ్యాంక్ యూ. ఏం చెప్పదలుచుకున్నారు మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి? ఏం చెప్తామంటే మనం ఎంతో కష్టపడి ఇక్కడ ఏదో సౌకర్యాలు ఉంటాయి. సౌకర్యాలంటే మన డబ్బులు మనం పెట్టుకొని సౌకర్యం కలుగజేసుకుంటాం. కానీ కనీసం గుళ్ళోకి వెళ్ళేటప్పుడైనా కనీసం ఒక లైన్ పద్ధతి చక్కగా లైన్గా పంపించడం, మంచి తాగునీరు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కనీసం తాగునీరు వస్తే అన్నా ఏర్పాటు చేయటం ఒకటి, అలాంటివన్నీ చేస్తే కొంచెం బాగుంటుంది వచ్చిన భక్తులకి. కొంచెం అక్కడక్కడ చలవ పందిళ్ళు వేస్తే లేకపోతే కాళ్ళు మాడిపోయినాయి పొద్దున. అవునండి, కాళ్ళు ఎక్కిపోయినాయి కాళ్ళు. క్యూ లేదు, ఏమీ లేదు. ఎవరు సత్తువ కొద్ది వాడు పరిగెత్తటమే. చాలా సంతోషం ఆంటీ, మళ్ళీ కలిసి. థ్యాంక్ యూ ఆంటీ, మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చెప్పినందుకు. బాయ్ ఆంటీ. వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే గైస్. తెలుగు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కొరత లేదనమాట. అంత దారుణంగా ఉన్నారు తెలుగు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మన తోడు ఉంటారనమాట. రామ్ ఘాట్ ఎంత పవిత్రమైన ప్రదేశం అంటే శ్రీరాములు వారు దశరథ మహారాజుకి పిండ ప్రదానం చేసిన మహాపవిత్రమైన క్షేత్రం రామ్ ఘాట్. ఇప్పుడైతే హారతి వేళ అయితే అయ్యింది. ఇంకా హారతిని అయితే వీక్షించండి, ఓకేనా. ఈ నదిని క్షిప్రా నది అని అంటారు. మనకి హారతి జరిగే చోటు వచ్చి రామ్ ఘాట్, ఓకేనా. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఎవరైనా క్షిప్రా నదిలో బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. నేనైతే బోటింగ్ వరకు వెళ్ళలేదు, కానీ ఇక్కడ హారతి చూసుకొని హర్సిద్ధి మాత హారతి అయితే చూద్దాం అనుకుంటున్నాను.
మయ్యాకి హారతి నన్ను వేరే ప్రపంచానికి అయితే తీసుకెళ్ళింది గాయస్. అంత వైబింగ్గా ఉంది నిజంగా. ఫుల్ పాజిటివ్ ఎనర్జీస్ అయితే వచ్చేసాయి. ఒక గూస్ బంప్స్ చెయ్యి మొత్తం అంత అద్భుతంగా అనిపించింది హారతి. ఫస్ట్ టైం ఇలా చూశాను. అండ్ ఇప్పుడు మనం 7:05 అయితే అయిపోయింది. నేరుగా హర్సిద్ధి మాత మందిరంకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ హారతిని అయితే వీక్షిద్దాం. ఓకేనా? చాలా అద్భుతంగా ఉంది. వీక్షించండి. లైఫ్లో చూడాల్సిన దాంట్లో ఇది కూడా చాలా మీరు నోటెడ్ పెట్టుకోండి. ఉజ్జయిన్ క్షేత్రం కూడా సప్తమోక్షాల్లో ఒక క్షేత్రం. తప్పకుండా విజిట్ చేయండి. మనం ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ దర్శనానికి అయితే వెళ్తున్నాం. మోడీ గారు ఓపెన్ చేసిన న్యూ కారిడార్ అయితే ఇదే. మనం దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత న్యూ కారిడార్ అయితే చూపిస్తాను. మహాకాళేశ్వరుడు దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ చెప్పుల స్టాండ్ అయితే ఉంది. ఎవరైతే చెప్పులు లోపలికి అయితే వేసుకొని వస్తున్నారో వాళ్ళైతే ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళొచ్చు. అండ్ మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. నేను చెప్పాను కదా, క్షిప్రా మయ్యాకి హారతి, తర్వాత సెకండ్ వచ్చి హర్సిద్ధి మయ్యాక హారతి, థర్డ్ వచ్చి మన మహాకాళిక హారతి అయితే జరుగుతుంది ప్రజెంట్. ఇంకా వచ్చిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఉజ్జయిని మహాకాల్ టెంపుల్ ప్రిమిసెస్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఉజ్జయిని మహాకాల్ వచ్చి మొట్టమొదటి గురువు, ఆది గురువు ఆయన. అండ్ ఆయన గురువు శిష్యుల సంబంధం చెప్తారనమాట ఇక్కడ. గైస్ అది వచ్చి మన ఎంట్రీ లోపల ప్రవేశ ద్వారం అనమాట. లోపలికి వెళ్ళిపోదాం. టైం అయితే 7:40 అయితే అవుతుంది. బయటికి ఎన్ని గంటలకు వస్తామో చూద్దాం. ఓకేనా? గాయస్ టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. మినిమం నాకైతే ఒక 1 అవర్ అయితే దాదాపుగా పట్టచ్చు. ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం గాయస్. ఉజ్జయిన్ మహాకాళేశ్వరుడు దర్శించుకోండి. గాయస్ చాలా అద్భుతంగా మహాకాల్ బాబా దర్శనం అయితే అయిపోయింది. టైం చూసుకున్నట్లయితే 9 o'clock అయితే అయిపోయింది. నేను 7:40కి లోపలికి అయితే వచ్చాను. ఇప్పుడు మనం మోడీ గారు కొత్తగా ఓపెన్ చేసిన కారిడార్కి అయితే వెళ్దాం. అతి అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. నాకైతే అసలు ఆ రోజు టీవీలో చూసినప్పుడే వెళ్ళిపోదాం అనిపించింది. ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నాను గాయస్. మోడీ గారు ఓపెన్ చేసిన కొత్త కారిడార్ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. వావ్ గాయస్, అద్భుతంగా ఉంది అసలు. గాయస్ చాలా అద్భుతంగా కట్టారు. న్యూ కారిడార్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, అంత అద్భుతంగా ఉంది గాయస్. గాయస్ ఈ కారిడార్లో మీరు కనీసం 1 గంట నుంచి 2 గంటల వరకు తప్పకుండా స్పెండ్ చేయాలి గాయస్. అంత అద్భుతంగా ఉంది ఈ కారిడార్ అయితే. ఈ కారిడార్ అయిపోయిన వెంటనే మన ఉజ్జయిన్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది గాయస్. ఓకేనా? ఇదైతే మోడీజీ నిర్మించిన కొత్త కారిడార్. మొత్తం కంప్లీట్గా స్టోన్, అసలు కంప్లీట్లీ స్టోన్. చాలా అద్భుతంగా డిజైన్ అయితే అద్భుతంగా ఉంది అసలు. ఆర్కిటెక్చర్ ఎవరు చేశారో కానీ అసలు నిద్రలో కూడా గూస్ బంప్స్ వచ్చే ఆర్కిటెక్చర్ గాయస్. అసలు
అంత మంచి ఆర్కిటెక్చర్ ఇది. ఆహా గైస్, ఎంత అద్భుతంగా ఉంది చూడండి. నేనైతే సెంటర్ ఆఫ్ ద పాయింట్ కారిడార్కి అయితే వచ్చాను. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది గైస్, వావ్. గైస్, నేను ప్రజెంట్ ఉండేది ఇండియానేనా అని నాకు డౌట్ వస్తుంది. అంత అద్భుతంగా కట్టారు ఆర్కిటెక్చర్ అయితే. గైస్ చుట్టూ చూడండి గైస్, వావ్, అసలు అదిరిపోయింది. ఈ ఫౌంటైన్ గుర్తుందా, మనకి సింగపూర్లో అయితే కనిపిస్తుంది. వావ్, అదే విధంగా కట్టారు. పైన చూడండి నందీశ్వరుడు. నాకైతే గూస్ బంప్స్ అయితే వస్తుంది గైస్ చూసిన వెంటనే. వావ్ గైస్, అద్భుతంగా ఉంది అసలు. చుట్టూ లైటింగ్స్తో, ఆహ్లాదకరమైన వాతావరణంతో, చుట్టూ భజనలు, ఎంత అద్భుతంగా ఉంది గైస్, వాహా. గైస్, కారిడార్ మొత్తం హ్యాపీగా తిరిగేసాను. మొత్తం కారిడార్ చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్ అయితే ఉంది. చాలా అద్భుతంగా కట్టారు కారిడార్ అయితే. ఇంకుంటాను గైస్, చాలా టైర్డ్ అయిపోయాను. ఓకేనా, నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట కొడితే ఉజ్జయిన్ మహాకాల్ వరకు ఇంపియాలి. ఠింగ్ అని కొట్టాలి గంట, సరేనా? నెక్స్ట్ వీడియో అదిరిపోబోతుంది. ఓంకారేశ్వర్కి అయితే వెళ్ళిపోదాం. చలో ఓంకారేశ్వర్, ఓకేనా? ఇక్కడ నుంచి 110 కిలోమీటర్స్. 12 ఏళ్ళకి ఒకసారి వచ్చే నర్మదా నది పుష్కరాలు అయితే ప్రజెంట్ అయితే నడుస్తుంది. మే 1 నుంచి మే 12వ తేదీ వరకు. మే 8వ తేదీ వచ్చి చాలా విశేషమైన రోజు. పుష్కర స్నానం చేస్తే మోక్షం అయితే ప్రసాదిస్తారనమాట. ఎందుకంటే ఆ రోజు అమావాస్య, ఓకేనా? సో నెక్స్ట్ ట్రిప్ ఇక్కడి నుంచి చలో ఓంకారేశ్వర్, ఓకేనా? హర్ హర్ మహాకాల్. బాయ్ బాయ్ గాయ్స్. ఇంకుంటా మరి క్లోజ్ చేసిన వీడియోని.